హలో ఆల్. వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో, నేను చేసిన ట్రేడ్ అంటే 10th నవంబర్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అని ఇమీడియట్‌గా డిస్కస్ చేద్దాం. సో, మీరు చూస్తున్నారు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చార్ట్. సో, ఆల్రెడీ లెవెల్స్ గీస్తున్నాయి. ఇవి ఆటోమేటెడ్ లెవెల్స్. లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. డోంట్ మిస్ దట్. తప్పకుండా చూడండి. లెవెల్స్ ఎంత ఈజీగా గీసుకోవాలనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. లెవెల్స్ గీసుకోలేకపోయినా పివట్ కూడా గీసుకొని ట్రేడ్ చేయొచ్చండి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్‌ని అర్థం చేసుకోవాలి. ట్రెండ్‌ని అర్థం చేసుకున్న తర్వాత లెవెల్స్ ఇంపార్టెంట్. ఫస్ట్‌లో అందరూ లెవెల్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను కూడా నా కెరీర్ బిగినింగ్‌లో స్టాక్ మార్కెట్ అలాగే ఇచ్చాను. ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ లెవెల్స్ ఆర్ ఫర్ ఓన్లీ మన ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే. అప్పుడప్పుడు ఎంట్రీ అవ్వడానికి, మోస్ట్‌లీ ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఓపెనింగ్ అవ్వగానే ఒక గ్రీన్, రెడ్, రెడ్. ఓకే. రెడ్ పడ్డది కదా! అసలు నేను తప్పు చేశాను ఇక్కడ. ఇక్కడ నేను సెల్ చేశాను యాక్చువల్లీ బేసికల్లీ పీఈ బై చేశాను. పీఈ బై చేసిన ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాల్సింది. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకెళ్ళిపోయింది చూసారా? కంప్లీట్ సైడ్‌వేస్ మార్కెట్. ఓకే. కంప్లీట్ సైడ్‌వేస్ మార్కెట్. సో, బేసికల్లీ ఇక్కడ సెల్ చేశాను. ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాల్సింది. కానీ ఇక్కడ నాకు సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని ఏం లేదు. ఒక టార్గెట్ గాని ఏం లేదు. సో, అలాంటప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని మనకు తెలీదు కదా! సో, వెయిట్ చేస్తాం. ఇంకా ఎట్లా అంటే ఇంకా కిందకెళ్తది, ఇంకా కిందకెళ్తది అని మనకి. కింద గూడా మనకి యాహ్! ఇదొకటుంది కదా! ఓకే. సో, ఇదొక కింద ఇంకో లైన్ ఉంది. లెవెల్ ఉంది. సో, అట్‌లీస్ట్ మిడ్ వరకెళ్తది. ఈ లెవెల్‌కి ఈ లెవెల్ ఉంది కదా! మిడ్ వరకెళ్తదేమో అని అనుకున్నాను. ఓకే. సో, బట్ అది ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయింది. ఓకే. చూస్తున్నారు కదా! ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. సో, దీని తర్వాత పైకెళ్ళింది. మళ్ళీ ఒక రకమైన సైడ్‌వేస్ మార్కెట్. ఓకే. ఈ సైడ్‌వేస్ మార్కెట్‌లో నాకు ఆబ్వియస్‌లీ ఇంకా లాస్ వచ్చేసింది. సో, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వాల్సింది. ఎగ్జిట్ అవ్వకుండా నేను ఇంకా కిందకెళ్తుంది వెయిట్ చేస్తే మళ్ళీ పైకెళ్ళింది. పైకెళ్ళినాక మళ్ళీ ఇక్కడ బై చేశాను సమ్‌వేర్. లాస్‌లో ఉంది కదా! మళ్ళీ రివర్స్ అయిన పొజిషన్ బై చేశాను. ఇక్కడ వరకెళ్ళింది. మళ్ళీ కింద పడ్డది అండ్ ఎగ్జిట్ అయిపోయాను లాస్‌లో. ఓకే. సో, నేను అంటే ఇట్లాంటి ట్రేడ్స్‌లో ఐడెంటిఫై చేయడం కష్టమండి యాక్చువల్లీ. మార్కెట్ పైకెళ్తది, కిందకి సైడ్‌వే మార్కెట్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్‌లీ తెలీదు. మనం దిగి లాస్ అయ్యేంత వరకు తెలీదు మనకి యాక్చువల్లీ. పైకెళ్తుంది, కిందకెళ్తుంది అనేది. ఇవి ఒక 20 డేస్ మన మంత్‌లో ఉంటే ట్రేడింగ్ డేస్‌లో ఒక ఫ్యూ డేస్ ఇట్లానే ఉంటాయి. ఒక 4, 5 డేస్ ఆహ్, ఇట్లానే ఉంటాయి. ఈ సైడ్‌వేస్ మార్కెట్ మనం ఏం చేయలేము. అన్‌ఎక్స్‌పెక్టెడ్ లాసెస్ గోయింగ్ ఫార్వర్డ్ మనం చూసుకుంటూ తొందరగా అందుకే నేను చెప్పేది. అన్ని ట్రేడ్స్‌లో తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోతే మనకి సైడ్‌వేస్ అయినా, ట్రెండీ మార్కెట్ అయినా మనకి సంబంధం లేదు. సో, అది నా కాన్సెప్ట్. బట్ నేను తొందరపడ్డాను ఇక్కడ. ఇక్కడ నేను ఆహ్, ఎగ్జిట్ అవ్వాల్సిందే యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాము. ఓకే. ఫస్ట్ గెయినర్స్‌తో చూద్దాము. ఇన్ఫోసిస్ చూద్దాం స్టాక్. ఇన్ఫోసిస్ వెరీ ఈజీ ట్రేడ్ అండి. ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. గ్రీన్, రెడ్, గ్రీన్. ఓకే. ఇక్కడ మనం బై చేయొచ్చు బేసికల్లీ. ఇక్కడ బై చేస్తే మళ్ళీ ఈ లెవెల్ ఉంది కాబట్టి బై చేసాము. ఒక ఈ బ్లూ లెవెల్ చూస్తున్నారా? బ్లూ లెవెల్స్ అండ్ రెడ్ లెవెల్స్ ఏదైతే నా వీడియోస్‌లో చూసుంటారో చార్ట్స్ మీద చాలా క్రూషియల్ లెవెల్ అండి. ఈ లెవెల్ టచ్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్‌ఔట్ అయితే అది పైకెళ్ళడం, కిందకెళ్ళే ఛాన్స్ ఉంది ఆ లెవెల్. ఓకే. సో, ఈ బ్లూ లెవెల్ క్రూషియల్ లెవెల్. ఇక్కడ బై చేస్తాం. ఎగ్జాక్ట్ సపోర్ట్ తీసుకుంది బై చేస్తాం. మళ్ళీ కావాలని మన పేషెన్స్ టెస్ట్ చేసింది. ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ చూసారు ఎంత ఎంత పైకెళ్ళిందో. ఓకే. సో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే. నెక్స్ట్ ఇంకో స్టాక్ బజాజ్ ఫినాన్స్. సో, బజాజ్ ఫినాన్స్ అంటే చూసారు కదా! ఒక గ్రీన్, గ్రీన్ ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది ఫస్ట్ క్యాండిల్‌ని. ఇక్కడ నుంచే రివర్స్ అయింది. ఓకే. మనం బేసికల్లీ సమ్‌వేర్ ఇక్కడ ఆర్ ఇక్కడ మనం ఎంట్రీ అవుతాం. ఓకే. ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఓకే. ఈ లెవెల్ కన్ఫర్మేషన్ ఈ బ్రేక్ అవ్వలేదు అని కన్ఫర్మేషన్ చేసుకొని ఇక్కడ సమ్‌వేర్ ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఎంట్రీ అయినాక అండ్ ఇది బ్రేక్ ఇక్కడ ఇదొక మన టార్గెట్.
బ్లూ అని ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ రెడ్ మన టార్గెట్. కానీ అన్నిసార్లు ఒకే రోజు రీచ్ అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్ కూడా చాలా ఈజీ ట్రేడ్ అండి. ఒక గ్రీన్ గ్రీన్ రెడ్ గ్రీన్ గ్రీన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ సమ్వేర్ మనం బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ బై చేసినాక టార్గెట్ వచ్చేసరికి బ్లూ, బట్ బ్లూ హిట్ కాలేదు. అండ్ మిడ్లో ఇక్కడ మనం అనుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ క్విక్గా లూజెస్ చూద్దాం. ట్రెండ్ వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ అండి. ఒక రెడ్ క్యాండిల్, ఇంకో రెడ్ క్లియర్గా సెల్ చేస్తాం. సెల్ చేసినాక అది ఎక్కడ వరకు ఇక్కడ వరకు వెళ్ళింది, ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్. సో మ్యాక్స్ హెల్త్ కూడా వెరీ ఈజీ ట్రేడ్ అండి. రెడ్ ఇంకా సెల్ చేసినాక మన లెవెల్ ఈజీ హిట్ అయింది, చూసారా ఇక్కడ. టాటా కన్జ్యూమర్. రెడ్ యా, ఇంకా సెల్ చేయొచ్చు మనం. బేరిష్గా ఉంది, మన టార్గెట్ అయితే ఈజీగా హిట్ అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ లెవెల్, నెక్స్ట్ దాని తర్వాత బ్లూ లెవెల్ కూడా హిట్ అయింది. ఓకే, మిడ్లో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే, ఇది టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్. ఒక్కసారి డాలర్ చూద్దాం. మార్నింగ్ ఇంత గ్యాప్ అప్ ఇచ్చి ఓపెన్ అయింది. గ్రీన్ రెడ్ గ్రీన్, ఇక్కడ బై చేస్తాం. బై చేస్తే నెక్స్ట్ లెవెల్ ఏది ఉంది, గ్రీన్ లెవెల్. ఇది మన టార్గెట్, బట్ ఈ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా ఇక్కడ నుంచి రివర్స్ కిందికి వెళ్తుందా అనేది చూద్దాం. ఓకే, అండ్ నిన్న డౌ జోన్స్ చూద్దాం. డో జోన్స్ మ్యానిపులేటివ్ ట్రేడ్ డో జోన్స్. ఓకే, పెద్ద గ్రీన్ క్యాండిల్, రెడ్ గ్రీను. ఓకే, జనరల్గా అయితే ఇక్కడ బై చేయాలి. బై చేసినాక అది రివర్స్ అయ్యి ఇక్కడికి వచ్చింది, లాస్లో ఉంటాం. లాస్లో ఉంటే మనం హోల్డ్ చేయాలి ట్రేడ్, ఎందుకంటే ఇక్కడ ఇంకో లెవెల్ ఉంది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి చూసారు ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇక్కడ వరకు వెళ్ళింది అండ్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, బట్ క్విక్ ట్రేడ్ అంటే లాస్ట్ ఫస్ట్ ట్రేడ్లో మనం ఇక్కడ బై చేస్తాం, కిందికి వచ్చింది, ఇంకా సైకాలజీ తట్టుకోలే కిందికి వస్తుంది మనం ఎగ్జిట్ అయిపోతాం జనరల్లీ. ఓకే, బట్ లేదు రిస్క్ తీసుకుంటా అంటే పేషెంట్గా వెయిట్ చేయాలి, ఇక్కడ వరకు వస్తుంది. బట్ చూడాలి ఎంత ప్రాఫిట్ అనేది. ప్రాఫిట్స్ కూడా పెద్దగా ఉండవు యాక్చువల్లీ. ఓకే, అండ్ అది లేదు అంటే ఇక్కడ సమ్వేర్ బై చేయాలి మనం. ఈ పెద్ద క్యాండిల్ పడ్డది కదా, ఇక్కడ సమ్వేర్ బై చేయాలి. ఇక్కడ బై చేసినాక ఏంటంటే కింద పడుతుంది కదా, కింద పడ్డాక మనకి ఇక ఇంత పైకి వెళ్ళింది కదా, సో ఇక్కడ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ రివర్స్ ఇక్కడ వచ్చింది కానీ పెద్దగా మనకి అంత లాస్ కనిపించదు యాక్చువల్లీ. సో అదొక ట్రిక్ అనమాట. అంటే గెస్ చేయడం కష్టం అండి ఇక్కడ, ఎందుకు కిందకి వెళ్ళింది రివర్స్ అయింది అనేది ఏ రీజన్ లేదు అక్కడ యాక్చువల్లీ. ఒకసారి అలాగే అవుతూ ఉంటుంది. అండ్ క్విక్గా బిట్ కాయిన్ చూద్దాం మనం. సో బిట్ కాయిన్ చూసారు కదా, ఒక రెడ్ గ్రీన్ ఇక్కడ ఒక లెవెల్ తీసుకుంటాం బేసికల్లీ, అండ్ ఇక్కడ ఇంకో లెవెల్ తీసుకుంటాం. అంటే ఇది ఓపెనింగ్ లైన్, ఇక్కడ బేసికలీ ఇది ఓపెనింగ్ లైన్. దీని ముందు ఒక లెవెల్ తీసుకుంటాం. లెవెల్ తీసుకోగానే అది ఫస్ట్ బ్రేక్ చేసిన కింద సెల్ చేసినాం, మనం ఇక్కడ వరకు వస్తాం. ఈ బ్రేక్ చేసినాక సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ సమ్వేర్ సెల్ చేసినాక ఇక్కడ వరకు వచ్చింది, వితౌట్ నో రీజన్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మనం లాస్ బుక్ చేసుకొని మళ్ళీ బై చేస్తాం. బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇంకా ఎక్కడికి వెళ్తుంది అంటే చెప్పలేము. పైన ఒక లెవెల్ ఉంది కదా, బ్లూ లెవెల్, ఈ మిడ్ వరకు వెళ్ళొచ్చు లేదా పై వరకు కూడా చెప్పలేము. ఓకే, చాలా డే ఉంది కదా, ఇందాకే ఓపెన్ అయింది మార్కెట్ ఒక 5 o'clock ఆ టైంలో. సో ఇవాళ అయితే పొజిషన్ రివర్స్ ట్రేడింగ్, ఫస్ట్ సెల్ చేస్తాం, మళ్ళీ తర్వాత పొజిషన్ రివర్స్ అని బుల్లిష్కి వెళ్ళింది, ఇక్కడ బై చేస్తాం. అది ఇవాళ ట్రేడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.